మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎంత అందరం కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాము. ప్రజల ప్రభుత్వం ఇది, ప్రజలకు బాగుపడుతుంది. ఎప్పుడన్నా ముఖ్యమంత్రి ఇంత మంచిగా మాట్లాడని మీరు చూసిరా? వార్తలు చూస్తారు కదా, ఎప్పుడన్నా జనాన్ని కనిపించాక చూసిరా? ఎంత బాగా చేస్తున్నారు. ఇంకోటి వచ్చి నెల కూడా కాలేదు, 2 పథకాలు ఇచ్చినాం ఆల్రెడీ. మిగతా 4 పథకాలకు అప్లికేషన్ తీసేసుకుంటున్నాం ఆల్రెడీ. అంటే మన పేదోడు కడుపులో పుట్టినోడు పెద్ద మనిషి అయితే ఆ పేదోళ్ళ గురించి చట్టాలు ఇస్తారని నిదర్శనము రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే పేద కుటుంబం 6 మంది అన్నదమ్ముల కుటుంబం, ఎంత పెద్ద కుటుంబం ఉంటే ఇంత పెద్ద కుటుంబాన్ని విశాలమైన తెలంగాణను పాలించాలని ఆలోచన కలిగితే ఎంత మంచిది. సో మనం కూడా అంటే గతంలో చేసిన పొరపాలు జరిగిపోయినాయి, వానికి ఓటేసి తప్పు చేసినాము. ఇలా మనం చేసిన మంచి పని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓటేయడం. గవర్నమెంట్ వచ్చింది, ఒక పూట వెనుక ముందు మనకు ప్రభుత్వ పథకాలు మనకు అందుతాయి. ఎప్పుడన్నా అప్లికేషన్ తీసుకుంటా, నేను ఈ అప్లికేషన్ చదివిన, ఇప్పుడు కవిత నింపినాక అప్లికేషన్ చదివినా, తెలంగాణలో ఉద్యమంలో పాల్గొనరా లేరా అనే అప్లికేషన్ ఇంతవరకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక దేంట్లో కూడా పెట్టలేదు కేసీఆర్. మళ్ళీ నేను తెలంగాణ సాధించింది నేనే మునగానే నేనే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ అంటాడు. ఈ ఆప్షన్ పెట్టలేదు. అంటే చెయ్యాలనుకున్నోనికే మూలాలు తెలిసాయి, ఎవరికి ఇవ్వాలో విలువలు తెలిసాయి. పెద్ద కుటుంబం కాంగ్రెస్ అంటేనే పెద్ద కుటుంబం కనుక అందరు ఉంటారు కనుక అందరిని సర్దుకుపోవాలి, అందరిని సాకాలంటే ఇవన్నీ అవసరం కనుక ఆలోచించి పెడతాను. ఈ ఒక్కరన్నదం ఉంటే పంచాయతీ ఉంటుందా? వాడు ఒక్కడైనా ఒక కొడుకు ఒక బిడ్డ గాలే పోతారు, ఇంకోళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు? చుట్టాల పక్క నుంచి ఆలోచించారు. అదే పెద్ద కుటుంబం అంటే